సినిమా హిట్ కొడితే చాలు ఇమీడియట్ గా నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టేస్తున్నారు చాలా మంది దర్శకులు. ఈ లిస్ట్ లో బలగం వేణు కూడా ఉన్నారు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వేణు నెక్స్ట్ సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే కమిట్ అయ్యాడు. కానీ బలగం రిలీజ్ అయ్యి 2 ఏళ్లు దాటిపోయినా కొత్త సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. స్క్రిప్ట్ కోసం కొంత సమయం తీసుకున్న వేణుకి హీరో హీరోయిన్ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎల్లమ్మ అనే టైటిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్న వేణు ముందుగా ఈ ప్రాజెక్ట్ ను నేచురల్ స్టార్ నానితో అనుకున్నాడు. కానీ నాని ఎందుకో ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో నితిన్ దగ్గరికి ఈ కథ వెళ్ళింది. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఎల్లమ్మకు హీరో దొరికినా హీరోయిన్ దొరకడం లేదు. స్టార్ హీరోయిన్ కోసం ట్రై చేస్తున్న వేణు ముందుగా సాయి పల్లవిని ఈ ప్రాజెక్ట్ లో తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పినట్లుగా తెలిసింది. ఆ తర్వాత మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని అన్నారు. ఇప్పుడు ఆమె కూడా ఒప్పుకోలేదనే వార్త వినిపిస్తుంది. ఈ మధ్య నితిన్ వరుస ఫ్లాప్లు కొడుతున్న నేపథ్యంలో ఎల్లమ్మ విషయంలో స్టార్ హీరోయిన్లు కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నట్లుగా ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరి ఎల్లమ్మ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.